ఎటు పోయిండో ఏమో, పొద్దుగాలు పోయిండు. ఏదో పని చేసినట్టే చేస్తున్నాడు. పని చెయ్యడు, ఏమి చెయ్యడు. అప్పులు మాత్రం చేస్తా వెళ్తున్నాడు. ఎప్పుడు వస్తాడో ఏమో. వచ్చే టైం అయిందిగా, వస్తాడు. వదినా చెప్పురా. ఇగో పాలు వచ్చిన పాలు తీసుకొచ్చావా? తెచ్చి అక్కడ పెట్టినా. ఇవన్నీ నేను చూసుకుంటా. నేను వెళ్ళి రెడీ అవ్వు. కొద్దిగా మనం సర్దేసిపోతాను. పర్లేదు, నేను వెళ్ళి రెడీ అవ్వు. నేను చూసుకుంటా. పర్లేదు వదినా. ఏమొద్దు, వెళ్ళు. టైం అవుతుంది నీకు. సరే. అంటే ఇందులో పెట్టిన డబ్బులు ఏమయ్యాయి? ఇప్పుడు వంట ఎలా చేయాలి? అసలు సరుకులన్నీ అయిపోయాయి. ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎప్పుడు చెప్పినా అస్సలు వినట్లేదు నా మాట. ఇప్పుడు ఆ పిల్ల కాలేజ్కి వెళ్తుంది, ఆకలి అవుతుంది అన్నది. ఏం చేయాలో ఏమో అస్సలు అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు ఎలా తేవాలి సరుకులన్నీ? ఎప్పుడు వస్తాడో ఏంటో. రాని చెప్తాను ఈసారి. చెప్పరా. నేను వెళ్తున్నాను కాలేజ్కి. కొద్దిగా డబ్బులు ఏమైనా ఉంటాయి. బస్ పాస్ అయిపోయింది. ఎక్కడ్రా? సరుకుల కోసం దాచిన డబ్బులన్నీ తీసుకెళ్ళి వాడు బొంద మీద వేసుకున్నాడు. ఎలా వదినా? ఇప్పుడు వెళ్ళనీకు లేవు కదా. ఈరోజు ఎలాగోలో అడ్జస్ట్ చేసుకోమ్మా. రేపటి నుంచి నేను చూసుకుంటా. సరే వదినా, నేను వెళ్ళి చూస్తాను. సరే, జాగ్రత్త. ఆ పిల్లకి బాక్స్ కూడా పెట్టలేదు. ఈరోజు ఏం తింటుందో ఏంటో. అంతా వీడు చేసిందే. అప్పులు చేశాడు. ఇప్పుడు అప్పులో వస్తే నేను ఏం చెప్పాలో ఏంటో. ఏంటో అసలు నాకు ఈ కర్మ. వీడిని చేసుకున్న దగ్గర నుంచి నా రాత ఇట్లానే ఉంది. ఎప్పుడు మారుతుందో ఏంటో. ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలో, కాలేజ్ ఫీజు ఎట్లా కట్టాలో, ఆ పిల్లని ఎలా చూడాలో ఏంటో. వస్తాడు కదా, ఇప్పుడు వచ్చే టైం అయింది. వచ్చాక చెప్తా వీడి సంగతి. వచ్చినవా? డైరెక్ట్ ఇంటికే తెచ్చినవా? తెచ్చుకున్నానే. వంట అయిందా? ఏడైతుంది? నువ్వు అన్ని తీసుకుపోయి బొందలో పెట్టుకున్నావు కదా. అట్లా చేయాలి కదనే. ఎట్లా చేయాలి? పైసలు లేకపోతే సరుకుల కోసం అని దాస్తే నువ్వు తీసుకుపోయినావు. సరే పక్కన జరిగే. ఈయన ఎప్పుడు ఇంతే. ఎప్పుడు విన్నాడని, ఎప్పుడు బాగుపడతాడో ఏమో. ఎవరు? రమేష్ లేరా? ఎవరండి? రమేష్. ఆయన పానం మంచిగా లేక పడుకున్నాడు. అయితే పానం మంచిగా లేకుంటే నేనేం చేయాలమ్మా? నువ్వు అని లేపుకరా ఫస్ట్. ఎవరండి మీరు? నువ్వు లేపుకరా అమ్మా. నేను ఎవరు చెప్తాను నీకు. లేపుకరా ఫస్ట్. నువ్వు ఏం చేశాడు చెప్పండి. ఏం చేశాడు నీకు తెలియదా? 2,50,000 అప్పు చేసి నాతోని. ఖాళీ రావాలి, తినాలి, పండుకోవాలి, అదొక్కటే తెలుసా నీకు? మొగుడు బయట ఏం చేస్తున్నావు అని తెలియదా? చూనికే నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా. ఏమైనా కష్టం చేసి కట్టాలి అప్పు మందిని. పిలిచి వాని ఫస్ట్. పడుకున్నాడు అంటున్నాను కదా. పడుకున్నాడు. ఎందుకు పడుకునేవాడు? వద్దు, లోపలికి వద్దు. జరగా మనం బయటికి రారా. వద్దండి, మీకు దండం వద్దేందమ్మా? వద్దు. మీకు దండం పెడతానండి. నువ్వు ఫస్ట్ లో. సరే, నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి నువ్వు అనుకుంటున్నా. వారం అయినాక మళ్ళీ వస్తా. నా పైసలు నాకు ఇస్తేనే మంచిగా ఉంటుంది. చెప్పు నీ మొగుడికి లేచినాక. పానం బాగాలే అవన్నీ నాకు చెప్పొద్దమ్మా. వాళ్ళు లేచినాక నాకు చెప్పు. నా కోసం చెప్పు. నేను వచ్చి పోయినా అని చెప్పు వానికి. నేను మళ్ళీ 2 రోజులే టైం ఇస్తున్నాను మీకు. 2 రోజుల తర్వాత వస్తాను. ఏదన్నా ఒకటి నాకు చెప్పండి. అర్థమవుతుందా? సరే, చెప్తాను. నా బతుకంతా రోడ్డు పాలు చేసేటట్టున్నాడు. ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలో ఏంటో. నిన్న నుంచి అప్పులో వచ్చిపోతున్నారు. నువ్వు అసలు ఏమి పట్టించుకోవట్లేదు. తాగి వస్తున్నావు, పడుకుంటున్నావు. పని ఏమి చేయట్లేదు. ఏదో ఒకటి పని పని వెళ్ళొచ్చు కదా.
ఏందన్నయ్య ఇట్లా చేస్తున్నావు? వెళ్తాను నేను ఈరోజు నుంచి పనికి వదిన వెళ్తాను. ఎంత గంట చేస్తారు చెప్పు. ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు? అప్పులో ఇంటి మీదకి వచ్చి వదిన ఎంత బాధపడుతుంది తెలుసా? రోజు నా కాలేజ్ కొని కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. సరేరా ఈరోజు నుంచి ఏదో ఒక పని తీరాలని పోతాను. కొంచెం సాయం చేయన్న వదినకు కూడా. నువ్వు ఇంత బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా, మనం నమ్మి వచ్చిన అమ్మాయిని. సరేరా మంచిగా చదువుకుని సరేనా? సరే నేను వెళ్ళేస్తాను. సరే. బాధపడకు వదిన, వెళ్ళిండు కదా అన్నయ్య అయితే ఏదో ఒక్కటి చూసుకొని వస్తాడులే. బాధ పని అని చెప్పి వెళ్ళాడు కానీ ఎలా వస్తాడో తెలియదు కదా. ఏమో చేస్తాడేమో, చూద్దాం కదా మరి. మళ్ళీ ఈ రోజేమో అప్పులో వస్తా అని చెప్పారు. ఆయనకేం చెప్పాలి? ఏదో ఒకటి చేద్దాంలే వదిన, నువ్వు బాధపడకు. అన్ని ఎలా ఏదైనా పని ఎత్తుక్కున్నాడు అనుకో, తొందరనే కట్టేద్దాంలే అప్పు. సరేలే చూద్దాం మరి. నువ్వైతే వెళ్ళి రెడీ అవ్వు, ఈ కాలేజ్కి టైం అవుతుంది కదా. సరే వదిన. వాళ్ళ అప్పులో వస్తా అనేసి అన్నానంటుంది వదిన. ఎంత ఇబ్బంది అవుతుందో వదినకి. అన్ని ఈ రోజన్నా పని చూసుకొని వస్తే బాగుండు. పాపం వదిని ఎప్పుడన్నా కష్టపడకుండా ఉంటుంది. వదినా, ఇంకో ఎవరో వచ్చి చూడు. ఏమైందమ్మా లేడా మీ ఆయన? లేడు, పనికి వెళ్ళాడు. వదినా, ఏమైంది వదినా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడవకు. ఏమైంది? ఏమైంది వదినా? ఏమి లేదు. ఏడవకు. ఏమైంది చెప్పు. చెప్పు వదినా, ఏమైంది? ఏం లేదు, వాళ్ళ అప్పులన్నీ గుర్తొచ్చినాయి అంతే. ఏమైంది వదినా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవ. అసలు ఏం జరిగింది చెప్పు వదినా నువ్వు. ఏం లేదు, అప్పులు గుర్తుకొచ్చాయి అంతే. అసలు అతను ఎవరు? అసలు ఎందుకు మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళిండు? ఏం జరిగింది వదినా? ఏం జరగలేదు. అన్నయ్య ఏమైనా అన్నారా? లేదు, ఏమనలేదు. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. చెప్పు వదినా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ చెప్పు. ఏం లేదు. ఏడవకు. కూర్చో, నీకు ఒక మాట చెప్తాను. ఏంటి వదినా? మీ అన్నయ్య అప్పులు చేశాడని నీకు కూడా తెలుసు కదా. అవన్నీ ఎలాగా ఇప్పుడంటే ఎవరిస్తారు చెప్పు అంత డబ్బు. అందుకని నేను అతనితో లొంగిపోయాను. చెప్పినా అమ్మ నేను వచ్చినా అని మొన్న? చెప్పానండి. మరి ఏం ఆలోచించారు డబ్బుల కోసం? ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కదా. మరి ఇంకెన్ని రోజులు ఆగాలి? మీ ఆయన తీసుకొని సంవత్సరం అయింది, మీరు ఒక 2 సంవత్సరాలు ఆపదు, సరిపోతుంది. మీరే కొంచెం చూడండి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? నువ్వే ఆలోచించు. నువ్వు ఆలోచించి నా అప్పంతా తీర్చేసావులే. నువ్వే ఆలోచించు మరి. నేను చెప్తే నీ అప్పు అంతా తీరిపోతుంది. మరి చేస్తావా నేను చెప్పింది? ఏంటండి అది? నువ్వు చేస్తా అంటే నేను చెప్తా. ఎలాగో మీ ఆయన చేసి కట్టేంత సీన్ లేదు, నువ్వా బయటికి వెళ్ళి కష్టం చేసేంత లేదు. నేను చెప్పినట్టు చేస్తే నీ అప్పు అంతా తీరిపోతుంది. చేసావా మరి నేను చెప్పినట్టు? చెప్పండి, ఆలోచిస్తాను. ఆలోచించుడు కాదు, ఇంకా మీకున్న అదొకటే దారి, ఇంకా ఏం లేదు మీకు. చేస్తా అంటే చెప్తా, ఖాళీ 3 సార్లు మీ అప్పు అంతా అయిపోతుంది. నువ్వు అనుకుంటే నేను చెప్పింది చేస్తావులే, ఆలోచించు. అర్థం కాలేదు నాకు. ఇలా అర్థం కాకపోవడం ఏముంది? ఇందాక పోయిన పిల్ల ఎవరు? మా మరదలు. పెళ్ళయిందా? ఇంకా కాలేదు. మరి ఇంకేంది, దాన్ని 3 సార్లు నా దగ్గర పంపి మీ అప్పంతా క్లియర్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి? తను చిన్నపిల్ల. చిన్నపిల్ల అయితే బాగానే ఉంది, పిట్టలాడుతుంది, ఇప్పుడే చూసిన. సరే పోనీ, నువ్వన్నారా? అలా ఎలా అంటారండి? డబ్బులు కట్టకపోతే డైరెక్ట్ అలా ఎలా అడుగుతారు మీరు? మరి నువ్వు ఇంకేం చేయలేవు కదా. నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు కానీ వచ్చావంటే 3 సార్లు చాలు, నాకు ఎక్కువ వద్దు. నీ అప్పు అంతా తీర్చేస్తా. చెప్పు ఏదో ఒకటి. ఎలాగో మీ ఆయన పని చేసి కట్టేంత లేదు, లేదా మీ మరదల్ని పంపించు. తనైతే చిన్నపిల్ల,
మరి నువ్వు తనని బాగానే ఉన్నావు కదా, పంపించలేను. నువ్వు పెద్దగానే ఉన్నావు కదా. చూడు మరి ఆలోచించుకో. ఆలోచిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. సరే పదా మీ ఇంట్లో కూర్చొని ఆలోచిద్దాం. ఆలోచించుడేది. ఆయన వచ్చేమో ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి, ఏం చేయాలి? అప్పు తీరాలి, ఆయనేమో పని చేయడు, అప్పు తీర్చలేడు. ఆమెను పంపిద్దామంటే ఆమె చిన్నపిల్ల. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఏం చేయాలో. నేనే లొంగిపోవాలి. అప్పు ఎలాగో తీరుతుంది అంటున్నాడు కదా, ఇంకా నా ఫ్యామిలీని నేనే కాపాడుకోవాలి. కాపాడుకుంటా, నేనే లొంగిపోతా ఇంకా. ఓకేనా? ఏమైంది చేయలో అనుకుంటుంది? నువ్వు టెన్షన్ పడకు, నీ అప్పు అంతా నేను తీర్చేస్తాను. అయినా నువ్వు అప్పు నా దగ్గరే ఉందా, ఇంకెవరి దగ్గర ఉందా నీకు? అలా ఏం లేదు, మీ అక్క దగ్గర చేశాడు. అంటే ఆ అదృష్టం నాకే దొరికిందన్నమాట. అయినా నువ్వు ఎంత బాగుంటుందో తెలుసా? ఏ మాట కా మాట. మీ మద్దతు పెళ్ళి కాలేదు కానీ తనకంటే నువ్వే బాగున్నావు. కాకపోతే అది కలర్ ఎక్కువ, నువ్వు కలర్ తక్కువ. నిజంగా నేను చాలా హాట్గా ఉన్నాను. అయినా వాడు తాగుబోతుడు కదా, నిన్నంతా పట్టించుకొని ఉండాలి. అదే నాలో అంటాడు ఏంటంటే నువ్వు ఇట్లా ఉండకపోయావు. అయినా అవన్నీ నాకెందుకు కానీ నేను అనుకున్నదైతే చేసేస్తాను. ఎంత పని చేసావండి వదిన, నా కోసం అన్న కోసం నువ్వు ఎంత ఎందుకు చేస్తున్నావు? మరి లైఫ్ నేనేం పనులు చేయలేదు. చేసేసినావు కదా వదిన. నా లైఫ్ ఏమైనా పర్లేదు.